నువ్వు బిగినర్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడు, నీకు కొన్ని ఫ్యాన్సీ వర్కౌట్స్ చూపిస్తా. సో మనం ఏవైతే అడ్వాన్స్ లెవెల్ వర్కౌట్స్ ఉంటాయో వాటినే మనం ఫ్యాన్సీ వర్కౌట్స్ అంటాం. ఈ బిగినర్స్ అనేవారు ఈ అడ్వాన్స్ వర్కౌట్స్ కి చాలా అట్రాక్ట్ అవుతారు. ఆడిని చూసి ఈడిని చూసి, లేదా యూట్యూబ్ లో వీడియోస్ చూసి, లేదా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూసి కొత్త కొత్త వర్కౌట్స్ ట్రై చేద్దాం చూస్తాం. అరే తమ్ముళ్ళు, నువ్వు బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు అస్సలు వర్కౌట్ అవ్వదు. ఆ అడ్వాన్స్ వర్కౌట్స్ నువ్వు చేయాలంటే సో బేసిక్ వర్కౌట్స్ కంటే కూడా మైండ్ మజిల్ కనెక్షన్ అనేది పీక్స్ లో ఉండాలి. మనకి బేసిక్ వర్కౌట్స్ లోనే ఆ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది రాదు, నీకు అడ్వాన్స్ లెవెల్ వర్కౌట్స్ లో ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు? ఇంకొక హార్డెస్ట్ ట్రూత్ ఏంటి నేను చెప్పనా, 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కూడా ఈ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఉండదు. ఏది ఈ అడ్వాన్స్ లెవెల్ వర్కౌట్స్ కి. వాడు ఎందుకు చేయగలుగుతాడు తెలుసా? వాడికి స్ట్రెంత్ ఉంది కాబట్టి వాడు చేయగలుగుతాడు. బిగినర్ గా ఉన్నప్పుడు బేసిక్ వర్కౌట్స్ మాత్రమే హెల్ప్ చేస్తాయి. మీ గ్యాంగ్ లో కూడా ఇలా సోకు కోసం ఫ్యాన్సీ వర్కౌట్స్ చేస్తాడు. బిగినర్ గురించి నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్